హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జకీర్ రాకేష్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూలై 17న బీసీ రిజర్వేషన్ల అంశం పైన రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది చాలా తీవ్రమైన ఆందోళన కార్యక్రమంగా మనందరికీ తెలుసు. రైల్ రోకో అంటే చాలా సాధారణమైన ఉద్యమ రూపం కాదు. ఖచ్చితంగా అరెస్టులు అవుతాయి అండ్ కేసులు నమోదవుతాయి. ఇంకా చాలా ఇష్యూస్ దాంతో ముడిపడి ఉన్నాయి రైల్ రోకో కార్యక్రమానికి. మిగతా కార్యక్రమాలంటే అంటే రాస్తా రోకో కావచ్చు, ఇతర ఆహ్, రూపాల్లో ఉద్యమ కార్యక్రమాలు వేరు, ఆందోళన కార్యక్రమాలు వేరు, నిరసన చర్యలు వేరు. బట్ రైల్ రోకో అనేది చాలా సీరియస్ అంశంగానే భావించాలి. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనప్పటికీ కవిత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఆమె ఇచ్చిన ఈ పిలుపుకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు ఆమెకు మద్దతు ప్రకటించాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఎటువంటి ప్రకటన రావడం లేదు ఇప్పటి వరకు కూడా. ఆమె ఈ అనౌన్స్‌మెంట్ చేసి ఆల్మోస్ట్ నాకు తెలిసి 15 రోజులు కూడా గడిచిపోయాయి. కానీ ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ నుంచి ఈ రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ప్రకటించడమా? ప్రకటించకపోవడమా? లేకుంటే రైల్ రోకో అనే ఒక ఆందోళన కార్యక్రమానికి కవిత గారిచ్చిన పిలుపునకు ఎట్లా స్పందించాలి? అనే విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వైఖరి తీసుకోనట్టుగా కనిపిస్తోంది. అంటే ఇప్పటిదాకా తీసుకోలేదు. యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆన్ టుడే ఈ రోజు దాకా జూలై 2వ తేదీ వరకు కూడా కవిత గారిచ్చిన రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ప్రకటించడము, లేకుంటే రైల్ రోకోను ఆ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆమెను అప్పీల్ చేయడము వగైరా అటువంటిదేమీ జరగడం లేదు. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తన తెలంగాణ జాగృతి పరంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అయితే దీనికి దూరంగానే ఉండాలి. లేదా సహకరించాలి. ఇవి 2 కనిపించట్లేదు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తన కొన్ని విషయాల్లో తన వైఖరిని ప్రకటించడంలో డిలే చేయడము, లేకుంటే అసలు వైఖరిని ప్రకటించకపోవడమో అదొక వ్యూహంగా కేసీఆర్ అనుసరిస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని విషయంలో గానీ, లేకపోతే చాలామంది ఆరోపిస్తున్నట్టుగా ఆహ్, బీజేపీ ఎంపీలు 8 మంది గెలవడం వెనుక బీఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉన్నట్టుగానో, బీఆర్ఎస్ పరోక్షంగా సహకరించినట్టుగానో వస్తున్న ఆరోపణల పైన కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఎటువంటి విధాన ప్రకటన చేయలేదు. సో, ఇప్పుడు ఒకవైపేమో పార్టీకి పార్టీ లైన్‌లోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా ఆమె పైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఆమె చేపడుతున్న కార్యక్రమాలు ఏవి కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కావు గనుక ఆమె పైన చర్య తీసుకోవడానికి వీల్లేదు. ద సేమ్ టైమ్ ఆమెకు ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న వాతావరణం ఒకటి కనిపిస్తోంది. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరపరిచే అంశం. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తన సోదరుడు కేటీఆర్‌కు ఇది కలవరపరిచే అంశం. ఎందుకంటే కవిత ఆ పార్టీలో రాజకీయంగా తన వాటా ఏమిటి అని అడుగుతోంది. అంటే పొలిటికల్‌గా ఒక ఇంపార్టెంట్ పోర్ట్‌ఫోలియో కావాలని ఆమె ఆశిస్తున్నారు. అటువంటి పదవి ఇవ్వడానికి కేటీఆర్‌కు ఇష్టం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. కేసీఆర్ వైఖరి ఏమిటో మనకెవరికీ తెలియదు. కానీ కూతుర్ని కలుసుకోవడానికి కేసీఆర్ ఇష్టపడడం లేదు. అది మనకు క్లియర్‌గా తెలుస్తోంది. సో, కేటీఆర్ అయినా సరే ఒకవేళ కవితతో మాట్లాడి గాని, ఇష్యూ సెటిల్ చేసుకోవడం గాని అటువంటిది ఏది కూడా కనిపించట్లేదు. ఒకవేళ రైల్ రోకో కనుక నిజంగానే విజయవంతమైతే ఖచ్చితంగా కవిత మైలేజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. పొలిటికల్ మైలేజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కవిత గారు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ జిల్లాలో పర్యటన చేసినా, అందులో పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని, ప్రెజెంట్ ఎమ్మెల్యేలు గాని ఎవరు హాజరు కాకూడదన్న ఆంక్షలు పార్టీ వైపు నుంచి ఉన్నాయి. అందువల్ల భయపడి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరు మాజీ ఎమ్మెల్యే గాని, నాయకులు గాని ఎవరు పాల్గొనడం లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో, ఈ 17న జరిగే
రైలు రోకో కార్యక్రమం ఎట్లా జరుగుతుంది? ఏ రకంగా జరుగుతున్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. థాంక్ యూ వెరీ మచ్.